మీ పేరండి? సోమినేని సింగపనాయుడు. సింగపనాయుడు గారు, ఇది వచ్చేసి పాత ప్రకాశం జిల్లా, ఇప్పుడు ప్రజెంట్ డివిజన్ అయిపోయిన తర్వాత నెల్లూరు జిల్లా. ఇది ఊరు వచ్చేసి దొప్పలంపాడు మా మండలం అండి. మండలం గుడ్లూరు మండలం. ఇప్పుడు మీరు ఈ సాగు చేస్తున్న రకం పేరండి? బంజారా సార్. బంజారా 856 సాగు చేస్తున్నారు. అయితే ఎప్పుడు వేసారండి ఇది? నవంబర్ 15వ తేదీ వేసాను. నవంబర్ 15 వేసారు. ఇది ఎర్రజక్క నెల అండి? కోవర్స నెల, ఎర్రజక్క నెల సార్. ఓకే. ఇది అచ్చు ఎంత పెట్టారు? అచ్చు 36-40 సార్. 36 × 40 మధ్యలో మొక్క వేసాను సార్. 36లో. ఓకే, మన మధ్యలో కూడా మొక్కలు వేసారు. 40లో 18-40. ఓకే. ఇప్పుడు ఎప్పుడండి? నవంబర్ 15 వేసారు. ఇది కాపు ఎన్ని రోజులకు సెట్ అయినట్టుగా మీరు గుర్తించారు? 45 రోజులు 50 రోజులు సెట్ అయింది సార్. ఓకే. అయితే ఇప్పుడు దీంట్లో మీకు మంచిగా ఏమనిపించిందండి? మంచిగా కాయ చిక్కగా పుట్టింది. బాగా చిక్కటి కాపు కోసాను సార్. అయితే ముందు అసలు మీరు విత్తనం పెట్టాలని ఎట్లా అనుకున్నారు? లేదు సార్, మాకు ఒక సీడ్ కుట్టే అతను తెచ్చిచ్చారు. పేరు అన్నదాత సీడ్స్ అబ్బాయి. ఓకే. వేద్దామని వేసాను. ఓకే. అంటే మొత్తం అసలు మిర్చి ఎంత సాగు చేస్తారు మీరు? నేను 5 ఎకరాలు వేసా సార్. 5 ఎకరాలు వేసారు. 5 ఎకరాల్లో ఇది ఎంత అండి? ఇది ఎకరం 30 సెంట్లు. ఎకరం 30 సెంట్లు అంటే ఎకరం బావు. ఓకే. ఇప్పుడు ఫస్ట్ కోత కోసారండి? ఫస్ట్ కోత కోసారు. ఎన్ని రోజులు పట్టిందండి కోయటానికి? ఎప్పటి నుంచి కోసారు? 5 రోజులు పట్టింది సార్. 5 రోజులు పట్టింది. ఎప్పుడు నిన్నటికి అయిపోయిందండి? నిన్నటికి అయిపోయింది. ఇవాళ డేట్ అండి? ఇవాళ డేట్ 25 సార్. 25. ఓకే. 5 రోజులు కోసారండి? అవును సార్. 5 రోజులు కోసారు. ఎంత వచ్చు అనుకుంటున్నారు ఇప్పుడు కోసింది? అదే 15 క్వింటాల మధ్యలో అవుతాయి అనుకుంటున్నారు. ఫస్ట్ కోత ఇది 15 క్వింటాలు అవుతుంది అనుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇంకేమన్నా అవుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఆల్రెడీ ఫ్లవర్ ఉంది, చెట్టు నిండా కాయ ఉంది. కాయ ఉంది సార్. ఇంక మళ్ళీ సగం కావా కాయ సగం అవుతాయి. తర్వాత ఫ్లవర్ వస్తే ఇంకా ఎట్లా అనిపించింది సార్ మీకు ఇది? బాగా అనిపించింది సార్. అంటే అసలు మొత్తం ఓవరాల్ గా ఎంత వచ్చు అనుకుంటున్నారు? నేను 40 కాడికి వచ్చుద్ది అనుకుంటున్నాను సార్. 40 కాడికి వచ్చింది అనుకుంటున్నారు. ఇప్పుడు కాయ విధానం ఎట్లా అనిపించింది మీకు ఇది? కాయ విధానం కొంచెం బాగా కానీ సార్, కాయ బాగానే ఉంది. సైజు, క్వాలిటీ కానీ కొంచెం ఒక్కరో లావు, కొద్ది లైట్ 100 మందం లావే. అంటే సన్న మన ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లో ఉన్న తేజ రకాలతో అయితే పోదు. దాని మీద ఒక 2-3 వేలు తక్కువే పడుద్ది మార్కెట్ రేట్ అయితే. దాంతో పోవడానికి అయితే దీనికి సంబంధం లేదు. ఇది కాపు అనేది చిక్కగా వస్తుంది. వేసిన 45. ఇక్కడ తేజ ఏ రేటు పోతే ఇది అదే రేటు పోయింది. ఇక్కడ మన ఇతను అమ్మాడు కదా, ఎవరు? మహేష్ అమ్మాడా? ఎక్కడ అమ్మాడు? మహేష్ గారిది మార్కెట్ రేటు ఊళ్ళో కళ్ళంలో అమ్మాడు. ఓకే. అయితే దీంట్లో ఉన్నది ఏంటంటే అండి, మీరు వేసినట్టుగా ఇప్పుడు వచ్చు 40 అడుగులు పెట్టుకోవాలి. ఇప్పుడు బలం కళ్ళ నేల అయితే 40 × 30 పెట్టుకోవాలి. కొద్దిగా లేటుగా మీ లెక్క కొంచెం లేటు వేసుకుంటే, ఆగస్టు తర్వాత వేసుకుంటే, సెప్టెంబర్ లో వేసుకుంటే బాగుంటది. ఆగస్టు లో వేసుకున్నా ఇదేంటంటే 45 రోజుల నుంచి కాయపడుద్ది. 100-110 రోజుల్లో ఫస్ట్ కోత కోసుకోవచ్చు. తొందర కోయటం వల్ల ఎక్కువ దిగుబడి వస్తుంది. కాయ డ్యామేజ్ అవ్వదు. తొందరగా కోసుకోవటం వల్ల దిగుబడి ఎక్కువ వస్తుంది. కాబట్టి వేసుకుంటోళ్ళు కూలోళ్ళు కూడా కొంచెం వాళ్ళకి కూలోళ్ళు కూడా అందుబాటులో ఉండేట్టు ప్లాన్ చేసుకుంటే దీంట్లో ఖచ్చితంగా 40 నుంచి 45 తీయొచ్చు. దీని విషయంలో ఇప్పుడు మామూలు తేజాలు చూసుకుంటే 70 నుంచి 80 రోజులు 90 రోజులు పడుద్ది కాయ అనేది. ఈ దీంట్లో వచ్చేసి ఏంటంటే ఇది వచ్చేసి 45 నుంచి 50 రోజుల్లో కాయ పడుద్ది. 100 నుంచి 110 రోజుల్లో ఫస్ట్ కోత కోసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ ఫెసిలిటీ లేని వాళ్ళు గానీ, నల్లి ప్రభావం ఎక్కువ ఉండి దిగుబడి తీయలేని వాళ్ళు గానీ దీన్ని ఎంచుకోవటం వల్ల ఏంటంటే నల్లి వచ్చే టైంకే ఒక 10 నుంచి 15, ఇప్పుడు మీకు ఫస్ట్ కోత ఎంత లేదని 15 అవుతుంది అంటున్నారు. ఆ టైప్ లో 15 నుంచి 20 వరకు, 10 నుంచి 15 వరకు అయినా తీసుకోవచ్చు ఫస్ట్ కోత. నీళ్లు లేని వాళ్ళు ఒకవేళ నల్లి వచ్చే ఎఫెక్ట్ అయినా కానీ దీనికి కొద్దిగా నల్లి ఎఫెక్ట్ కూడా తక్కువే. ఫస్ట్ కోత అయితే కన్ఫామ్ గా ఒక 10 నుంచి 15 క్వింటాలు పక్కా పెట్టుకోవచ్చు.
మార్కెట్ రేట్ విషయంలో కొంతమంది తక్కువ పడవచ్చు, కొంతమందికి తేజాల్లో పోవచ్చు, కొంతమంది 4,000, 4,000, 3,000 తక్కువ పడ్డా కానీ 5,000 అసలు లేదులేండి. అంటే వాళ్ళ క్వాలిటీ తీసుకెళ్లే క్వాలిటీ బట్టి 5,000 పోతే అసలు మళ్ళీ 5,000 పోదులేండి, 3,000, 2,000 పోతుంది మార్కెట్ లో. అట్లా తీసుకెళ్లే క్వాలిటీని బట్టి, గ్రేడింగ్ బట్టి కూడా మార్కెట్ మీద ఆధారపడి ఉంటది. అంత ఉన్నా గానీ దీని స్పెషాలిటీ ఏంటంటే తొందరగా కాయబట్టడం, తొందరగా దిగుబడి రావటం వల్ల రైతు అయితే సేఫ్ సైడ్ లో ఉంటాడు. ఇప్పుడు మీరు ఓవరాల్ గా ఎంత అవ్వచ్చు అనుకుంటున్నారు? 40 అవుద్ది అనుకుంటున్నాను. 40 అవుద్ది అనుకుంటున్నారు. ఓకే, పెట్టుబడి ఎంత పెట్టి ఉంటారండి? పెట్టుబడి ఇంకంతకి కలిపి పెట్టాను సార్. అంటే దీనికి ఒక 70,000, 80,000 ఎంత ఉంటది కదా మీరు అనుకుంటారు? ఉంటది, 1,00,000 పైన దాటింది. 1,00,000 పైన పెట్టారు. ఓకే, ఇప్పుడు మిగిలిన మీరు వేసిన రకాలు ఎట్లా ఉన్నాయి? అయ్యి బాగానే ఉన్నాయి, పర్వాలేదు. ఓకే, అది మనం చేసుకునే విధానాన్ని బట్టి కూడా ఇది జరుగుద్ది సార్. మిర్చి మాత్రం మనం చేసుకునే విధానాన్ని బట్టి కూడా జరుగుద్ది. ఇప్పుడు మీరు మార్కెట్ ఎక్కడ తీసుకెళ్తారండి? లేదు సార్, ఊర్లోకే వస్తారు ఒక్కోసారి, మీ దగ్గరికి లేదంటే మనం స్టాక్ పెట్టుకోదలుచుకుంటే కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకోవడం. ఒక్కోసారి రానప్పుడు గుంటూరు లేకపోతే సింగరాయకొండ యార్డ్లు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Can anybody out there hear me? Hear me?